ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ని కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారా గారు చెప్తే కూర్చో చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే, అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందాక లైబ్రరీ చూసాం. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే, ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి, అధ్యాపకులు చెప్పేది ఒకటి, మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం. ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే, మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది, బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు. క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి. మల్టీ టాస్కింగ్ చేయాలన్నా. అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా, అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చే, ఒక 10 మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి, మీరు రేపు పొద్దున పిల్లల ఓట్లు కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ. అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, లైక్ మొబైల్ లైబ్రరీస్ లాంటివి. అందుకని నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని, నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి దాదాపు నాకు బడ్జెట్ తెలియదు కానీ, అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత